హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకండి ఈ జూలై నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో వచ్చిన తాజా మార్పులు గమనించాలి. పూర్తి వివరాలు ఏంటనే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారంతో పాటు మరిన్ని వివరాలన్నీ కూడా ఎన్నో వీడియోస్ అన్నీ మీ ముందుకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జూలై నెల జీతాల బిల్లుల తయారీపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓ గారికి ముఖ్యమైన సూచనలు జారీ అయ్యాయండి. గౌరవనీయులైన డీడీఓలందరికీ విజ్ఞప్తి. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల జూలై నెల జీతాల బిల్లులను కొత్త పేరోల్ వ్యవస్థలో ప్రాసెస్ చేయడానికి ప్రతి డీడీఓ తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మాట్‌లను పూర్తి చేయవలసి ఉందండి. ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే రెగ్యులర్ పేరోల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. కావున ఈ క్రింది దశలను జాగ్రత్తగా అనుసరించి సకాలంలో బిల్లులను సిద్ధం చేయగలరనైతే మనవి. ఈ ప్రక్రియలో భాగంగా మీరు ప్రధానంగా 6 ఫార్మ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి చూడొచ్చు. స్టేజ్ 1లో ఉద్యోగి పని దినాల నమోదు, వర్కింగ్ డేస్ అండ్ ఎంట్రీస్. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో ప్రతి ఉద్యోగి పని చేసిన దినాలను సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇది మొదటి మరియు తప్పనిసరి దశ అన్నమాట. తరువాత రెండవది క్రమశిక్షణ చర్యల వివరాల మరియు నియామక అధికారి డిసిప్లినరీ కేసెస్ అపాయింటింగ్ అథారిటీ. ఈ విభాగంలో ప్రతి ఉద్యోగికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా అప్డేట్ చేయాలి. ఉపాధ్యాయుల విషయంలో డిసిప్లినరీ కేసెస్ వద్ద నో అని ఎంచుకోవాలి. అపాయింటింగ్ అథారిటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ సంబంధిత జిల్లా పేరు అని ఉండేలాగా చూసుకోవాలి. ఉదాహరణకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వైఎస్ఆర్ కడప ఆ విధంగా. ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే ఈ క్రింది విధంగా అయితే మార్చాలి. మొదటిది డిపార్ట్‌మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్. డిస్ట్రిక్ట్ అయితే మీ సంబంధిత జిల్లాను ఎంచుకోవాలి. వైఎస్ఆర్ కడప లాగా. అపాయింటింగ్ అథారిటీ డీడీఓ కోడ్. జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ యొక్క డీడీఓ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఉదాహరణకు వైఎస్ఆర్ కడప అయితే ఏ నంబర్ ఉంటుందో ఆ డీడీఓ కోడ్ ఎంటర్ చేయాలి. ఇకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ విషయంలో బోధనేతర సిబ్బంది విషయంలో డిసిప్లినరీ కేసెస్ వద్ద నో అని ఎంచుకోవాలి. అపాయింటింగ్ అథారిటీ నియామక అధికారి జిల్లా పరిషత్ సంబంధిత జిల్లా పేరని ఉండేలాగా చూసుకోవాలి. ఉదాహరణకు జిల్లా పరిషత్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కడప అని. ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే ఈ క్రింది విధంగా మార్చాల్సి ఉంటుంది. మొదటిది డిపార్ట్‌మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్. రెండవది డిస్ట్రిక్ట్ మీ సంబంధిత జిల్లాను ఎంచుకోవాలి. మూడోది అపాయింట్మెంట్ అథారిటీ డీడీఓ కోడ్. జిల్లా పరిషత్ జెడ్పీ యొక్క డీడీఓ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఉదాహరణకు వైఎస్ఆర్ కడప అయితే ఈ విధంగా డీడీఓ కోడ్. గమనిక డీడీఓ కోడ్ తెలియకుండా పోతే జిల్లా పేరును టైప్ చేసి సంబంధిత కోడ్‌లు జాబితాలో కనిపిస్తాయి. ప్రతి ఉద్యోగికి ఈ యొక్క వివరాలను విడివిడిగా అప్డేట్ చేసి సేవ్ చేయాలి. స్టేజ్ 3లో ఆర్గనైజింగ్ యూనిట్ అత్యంత ముఖ్యమైన దశ అండి. చాలా దశ కీలకమైనది. ఈ యొక్క దశ అనేది చాలా కీలకమైనది మరియు పూర్తిగా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఇందులో మొదటిది ఆర్గనైజింగ్ యూనిట్. పైన క్లిక్ చేయగానే యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. రెండవది రాష్ట్ర కార్యాలయం నుండి అన్ని పాఠశాలల డీడీఓలకు సంబంధించిన యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌లతో కూడినటువంటి ఒక ఎక్సెల్ షీట్ అనేది అందించబడి ఉంటుంది. ఆ షీట్‌లో మీ పాఠశాల పేరును జాగ్రత్తగా వెతికి సంబంధిత యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. మూడో స్టేజ్‌లో తనిఖీ. లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు తనిఖీ చేసుకోండి. రాష్ట్రంలో ఒకే పేరుతో వేర్వేరు పాఠశాలలు ఉండే అవకాశం ఉన్నందున ఈ తనిఖీ అనేది చాలా ముఖ్యము. నాలుగోది అప్డేట్ చేయడం ఉపాధ్యాయులందరికీ. ప్రతి ఉపాధ్యాయుని పేరు ఎదురుగా ఉన్నటువంటి ఆప్షన్‌లలో నాట్ యెట్ అప్లికబుల్‌ను ఎంచుకొని అప్డేట్ చేయాలి. బోధనేతర సిబ్బంది వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్ వీరికి మాత్రం నాన్ అప్లికబుల్‌ను ఎంచుకొని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నాలుగవ దశలో డీడీఓ బ్యాంక్ ఖాతా వివరాలు. డీడీఓ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నమాట. ప్రతి పాఠశాల డీడీఓకి కేటాయించినటువంటి అధికారిక బ్యాంక్ ఖాతా
కరెంట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలను యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విభాగంలో పొందుపరిచి కన్ఫర్మ్ చేయాలి. మరి పైన పేర్కొన్న అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు రెగ్యులర్ పేరోల్ బిల్ అనేది జనరేట్ అయ్యే ఆప్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సందేహాలు తలెత్తితే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని గానీ, నియమించబడినటువంటి సాంకేతిక సహాయక బృందాన్ని గానీ సంప్రదించగలరు. ఉద్యోగుల జీతాలు ఆలస్యం కాకుండా ఈ యొక్క ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని డీడీఓలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.